ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇప్పటి డైరెక్టర్లు మళ్ళీ పాత ట్రెండ్ లోకి వెళ్ళిపోయారు. ఒక సినిమాలో ఒకే హీరో అనే రోజులు ఇక కనిపించవేమో. మారుతున్న సినిమా ఇద్దరు ముగ్గురు హీరోలను డిమాండ్ చేస్తోంది. ఏ సినిమాల్లో ఎంతమంది కలిసి నటిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ నటిస్తున్న కల్కిలో విలన్ గా కమల్ హాసన్ కనిపిస్తున్నాడు. 600 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీలో యంగ్ హీరోలు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని కూడా ఉన్నారట. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందుతున్న కల్కి కాస్టింగ్ రేంజ్ చాలా పెద్దదే. జై భీమ్ తీసిన జ్ఞానవల్ ప్రస్తుతం రజనీకాంత్ తో తీస్తున్న వెట్టయాన్ సినిమాలో అమితాబ్ తో పాటు ఇద్దరు యంగ్ హీరోలు ఫాహద్ ఫాజిల్, రానా కీ రోల్స్ పోషిస్తున్నారు. సూపర్ స్టార్ లాస్ట్ మూవీ జైలర్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ అపీరెన్స్ లో కనిపించిన పవర్ఫుల్ రోల్స్ తో ఆకట్టుకున్నారు. ఇక లోకేష్ కనకరాజ్ మూవీలో నటించే హీరోలు ఎవరో తెలియాల్సి ఉంటాయి. సినిమాలో ఇద్దరు క్రేజీ హీరోలుండే ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు అది సౌత్ సినిమాలకు పాకింది. పాన్ ఇండియా మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సౌత్ సినిమాల్లో ఇద్దరు హీరోలు ఎక్కువగా కనిపిస్తున్నారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రోల్ ఏదైనా మరొకరు ఉండాల్సిందే. సోలోగా రావడానికి చిరంజీవి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మెగాస్టార్ వస్తున్నాడంటే పక్కన మరో స్టార్ ఉండాల్సిందే. సైరాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టడంతో హిందీ నుంచి అమితాబ్, కన్నడ నుంచి సుదీప్, తమిళం నుంచి విజయ్ సేతుపతి సపోర్ట్ తీసుకున్నాడు చిరంజీవి. ఆ తర్వాత ఇదే స్ట్రాటజీ కంటిన్యూ చేస్తూ కొడుకు రామ్ చరణ్ తో కలిసి ఆచార్యలో కనిపించాడు. చిరంజీవి సినిమాల కథల్లో మరో హీరో భాగమైపోతున్నాడు. గాడ్ ఫాదర్ హిందీ మార్కెట్ కోసం ఏరికోరి సల్మాన్ ఖాన్ ను తీసుకున్నాడు. వాల్తేరు వీరయ్య మరో హీరోను డిమాండ్ చేయడంతో భారీ రెమ్యునరేషన్ ఇచ్చి రవితేజను తీసుకున్నారు. సినిమా సక్సెస్ కు రవితేజ రోల్ ఉపయోగపడింది. విశ్వంభరలో కూడా మరో ఇద్దరు హీరోలు ఉంటారన్న టాక్ నడుస్తోంది. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమల 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని మల్టీ స్టారర్ కుబేరా తీస్తున్నాడు. ధనుష్, నాగార్జున నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. పెద్ద హీరో సినిమాలో మరో స్టార్ లేకపోయినా యంగ్ హీరోలతో ఫిల్అప్ చేస్తున్నారు. బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న 109 మూవీలో యంగ్ హీరోకు ఛాన్స్ ఉండటంతో దుల్కర్ సల్మాన్ పేరు వినిపిస్తుంది.